తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలివేల వీరబాబు, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ సాయి కుమార్ మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను 2015లో నాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. హాస్పిటల్లో డెలివరీ అయిన బాలింతను అలాగే పసిబిడ్డను క్షేమంగా హాస్పిటల్ నుంచి తమ ఇంటికి సురక్షితంగా చేర్చడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకం తీసుకురావడం ద్వారా ఈ వాహనాలపై పనిచేయడానికి డ్రైవర్లకు ఉపాధి దొరికిందని, అయితే ఆనాటి నుంచి నేటి వరకు చాలని జీతాలు కేవలం 7,870 రూపాయలకు డ్రైవర్లు పనిచేస్తున్నారన్నారు. ఈ జీతంతో ఇప్పుడు ఉన్న ధరలతో డ్రైవర్ కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టతరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లు యూనియన్ సెక్రటరీ వి మల్లికార్జున్, ట్రెజరర్ బి చిన్నబాబు, కమిటీ సభ్యులు కె నాగేష్, వి సుకుమార్, పి శంకర్, జీబీడి ప్రసాద్, ఎం రమణ, వై అప్పలరాజు, పి రామ్మోహన్, కె విజయ్ కుమార్, కె ప్రసాద్, జి నరేష్, ఎస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సాయిని మాట్లాడుతున్నాను. మేము గత విజయ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2015 డిసెంబర్లో మొదలుపెట్టిన ఇప్పటి నుంచి ఈ రోజు వరకు గత జీవికే కంపెనీలో ఉండగా 7,193 రూపాయల జీతం చెల్లించేవారు. తర్వాత ఈ అరవిందో కంపెనీ తీసుకున్న తర్వాత మా జీతం 7,870 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. గత 9 సంవత్సరాలు మేము ఇదే జీతంతో కష్టపడుతూనే ఉన్నాం. మా డ్యూటీ వచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ అండి. ఎంత దూరం అయినా సరే బాలింతలను సురక్షంగా చేర్చడం మా డ్యూటీ. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా యొక్క సమస్యలను పరిష్కరించట్లేదు, కనీస వేతనం చెల్లించట్లేదు. ఈ వచ్చిన కొత్త కంపెనీలు కూడా అనేక రకాల డ్యూటీలు చేయించుకుంటుంది, కానీ ఒకటే జీతం మాకు చెల్లిస్తుంది. మాకు ఈ అరవిందో కంపెనీలు మాకు చెప్పింది ఏంటంటే తల్లిబిడ్డను క్షేమంగా చేర్చమని. కానీ తర్వాత ఎస్ఐపిడబ్ల్యూ కేసులని, హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులని అనేక డ్యూటీలు వేస్తున్నారు. 104 డ్యూటీలకు వెళ్ళమంటున్నారు, లేకపోతే హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులకు వెళ్ళమంటున్నారు. ఇలాగ ఇచ్చేది ఒక జీతం, చేయించుకునేది 3 రకాల పనులు. కాబట్టి ఆ పనులు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న కనీస వేతనాలు చెల్లించాలని, ఇప్పుడున్న రేట్ల ప్రకారం కనీస జీతాలు చెల్లించాలని, 2022 జీవో ప్రకారం మా జీతం 18,600 చెల్లించాలని నేను సిఐటి వారి తరఫు నుంచి, మా జిల్లా తల్లిబిడ్డ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నామండి. కార్మికులు ఈరోజు కాకినాడ జీజీహెచ్లో తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నారు. వీళ్ళు దాదాపు 2015 నుంచి తమ విధుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. 7,000 చిల్లరతో ఈ కార్మికులు వేతనాలతో పనిచేస్తున్నారు. ఈ వేతనంతో కాకినాడ లాంటి నగరంలో కానీ, కాకినాడ జిల్లాలో కానీ ఈ వేతనంతో కుటుంబాన్ని గడపాలంటే చాలా కష్టతరం. ఎలాగ ఈ వేతనంతో కుటుంబాన్ని గడపగలరని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి 2022 జీవో ప్రకారంగా చూసుకున్న 18,600 రూపాయలు వేతనం ఈ డ్రైవర్లకు ఇవ్వాలి. కనీసం ఆ జీవో ప్రకారంగానైనా వేతనాలు ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కనీస వేతనం ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి నివేదిక ఉంది. ఆ 26,000 రూపాయలు అమలు చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి చెప్తున్నాం. అదేవిధంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలి. ఈ యొక్క టెండరు ఈ నెలాఖరు 31తో ముగుస్తూ ఉంది. ఈ టెండర్ని మళ్ళీ పొడిగించి నూతన కాంట్రాక్టర్కి ఇస్తారా, ప్రభుత్వం నిర్వహిస్తుందా, ఒకసారి పరిశీలన చేయాలి. మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఈ బళ్ళని నేరుగా నడుపుతూ ఇప్పుడున్నటువంటి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులర్ చేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చాలా హామీలతో అధికారంలోకి వచ్చింది. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులను కూడా ఒకసారి పరిశీలన చేయండి. నూతన ఉద్యోగాలు తీస్తానని గొప్పగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వాలి, కనీసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులు సిద్ధపడుతున్నారు. వాళ్ళకి అండగా సిఐటియు పోరాటానికి సిద్ధపడుతుందనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎంబీ రమణ, సిఐటియు.